తను ఆత్మకి శాంతి కలగాల, వాళ్ళు కూడా మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడు నారాయణ మామ మాట్లాడతారు, మాట్లాడదాం. ఎంతో కష్టపడినామంటే అంత కష్టంగా ఈ కాలంలో ఎవరు పడరు ఆ కష్టాలు. ఇప్పుడు ఇక్కడ నుంచి పాత్రకానపల్లి అని ఒక ఊరు ఉంది. ఆ ఊరికి ఇయ్యాల ఉడగాల్సిన నడుచుకొని పోతా ఉంటుంది. నడుచుకొని అంటే మబ్బులో ఎట్లా పోతారు అంటారు. అప్పట్లో బ్యాటరీలు టార్చర్లు ఏటి లేవు. లాఠీ చేతిలో పట్టుకొని పోవాలి. చేతిలో పట్టుకొని చేతిపోతే నీళ్ళు కట్టాలి అక్కడ నైట్ అంతాను. ఎప్పుడో కరెంట్ 1 గంటలో వస్తుంది, అప్పటి వరకు కాసుకున్నాను. లేకపోతే చెరువు నీళ్ళ కంటే ఒక 2 మైళ్ళు కాలువ అండి నడుచుకుంటానే పోవాల. అక్కడ కాలువ ఇక్కడ చేను మధ్య అంత ఉంటుంది. అంతలో లాఠీ పట్టుకొని నడుచుకొని పోతా ఉంటుంది. కానీ ఇప్పుడు పోవాలంటే ఎవరితో మాతో కానీ కాదు. అట్లా కష్టాలు పడినారు. మేము అన్నదమ్ములు అందరూ కష్టాలు పడినారు. కానీ అప్పట్లో రొట్టె కాల్సిందంటే ఒక రొట్టెలో నిలగరు తీసుకొని పోవాలా. నిలగరు తీసుకొనల్లా ఇంకా అది తీసుకొని అట్లే పోవాలా. ఇంక తిరిగి అడిగేకి లేదు, ఇంక లేవు రొట్టెలు. అందరికి నెలకిరికి కలిసి ఒక రొట్టె కాల్చేది. అట్లా ఇప్పుడు ఈ కాలంలో పిల్లలను అడిగి వంట చేయాల. నువ్వేమి తింటావు నీ క్యారీకి వేయాల అంటానే అడిగి వంట చేయాల. అప్పట్లో వంట అట్లా చేసేకి లేదు. ఆవిడేడుతుంటే అది తినాలా పోవాలా. ఇప్పట్లో ఉప్మా చేసిందా పాప కొనుక్కుందిలే, ఉప్మా చేసిందా తీసుకుపోతుంది క్యారియర్ కంటే. ఆ పాప లేచినాక నాకు ఉప్మా వద్దమ్మా, నేను ఇడ్లీ తీసుకోవాలమ్మా, నేను ఇడ్లీ తీసుకోవాలంటే ఇంక దాన్ని అక్కడ పడేయాలా, ఇడ్లీ చేయాలా. ఇప్పుడు